నాది బట్టి కోపమా? నా మాటను విను. చెరిసే శనగపిట్ట, మన్నించే గురకపిట్ట, కన్నెర కమసు పిట్ట, 3 పిట్టల కన్నా మొనగొట్టే కోడి పిట్ట మళ్ళా. దగ్గర ఇంకెట్లా చెప్పు. చెనిగ పప్పు మన్నించే బదిరి పప్పు, చెనిగ పప్పు మన్నించే చెనిగ పప్పు మన్నించే బదిరి పప్పు, ఆ కన్నెర కంది పప్పు, 3 పప్పుల కన్నా కొట్టే బదిరి పప్పు, అరకాయ మంచి సొరకాయ, అరకాయ మూడు పప్పులు ఉన్నాయి. తెలిసే శనగపప్పు, మన్నించే పెసరపప్పు, కన్నెర్ర చేసింది కందిపప్పు. ఈ 3 పప్పులను మించింది ఏంది? పెసరపప్పు. అంటే నా కథ ఎప్పుడు బాగున్నది. అమ్మాయి నా గౌరవ వెతుకుతున్నా. శ్రీ గౌరీదేవిలో శివశంకరుడు పిలిచేనమ్మా, శ్రీ గౌరీదేవిలో శివశంకరుడు పిలిచేనమ్మా, కైలాస నగరములో ఆ యొక్క బంగారు పీఠ మీద కూర్చుండి ఏమన్నాడంటే, శ్రీ గౌరీదేవిని ఊరిపోతుందని క్షణంలో ఇప్పుడైనా గౌరీదేవిని తోలుకొని రమ్మన్నట్టుగా స్వామి ఆజ్ఞ. ఎన్నడూ లేనిది ఆ యొక్క కైలాస నగరమేలే నా భర్త శంకరుడు సింహాసనం మీద కూర్చొని నన్ను గౌరీదేవి ఎందుకు ఈ క్షణంలో నా దొమ్మన్నాడంటావా? అవునవును. అలనా చూసామాడుదా మాని నేను నన్ను దోలేనమ్మా ముద్దు గుమ్మ నేడు ఆగోయమ్మ ముద్దు గుమ్మ ఈ యొక్క మాత్రం 362 దినములలో వాళ్ళ సెలవట. ఒక్క దినము, ఆ దినము కొరకు మేము వాదము లేకుండా జూజము లేకుండా ఒకరికి ఒకరు ఎవరి అరకును కదా ప్రేమ ఇవ్వాల టైము రెస్ట్గా మాత్రం ఒకటి జూజం ఆడదామని రమ్మను. సరే మరి వెళ్దామా? సాక్షాత్గా మాత్రము గోళశంకరుడు రాజేంద్ర సభకునే రమణిర పోయివాడు రాజేంద్ర సభకునే రమణిర పోయివాడు
కరియానా వీణ విధానా మరకరి కరియానా వీణ విధానా అరే నా గౌరీ బ్రహ్మణ నాగన్న కూడా ఎల్లుండి రావాలి అడుగులు 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 అడిగేసుకుంటారు.